అందరికీ నమస్కారం. ఈరోజు మనము సూపర్ అయిన న్యాచురల్ హెయిర్ డై ఆయిలే మనం చూడబోతున్నామండి. ఈ ఆయిల్ మన ఇంట్లోనే మనం తయారు చేసుకొని మన హెయిర్కి మనం వాడుకోవచ్చండి. ఇది ఎట్లా చేయాలి, ఏమేమి మనం వాడాలి అని నేను ఇప్పుడు మీకు చెప్తానండి. ఈ హెయిర్ డై ఆయిల్ మనకు చాలా చాలా న్యాచురల్, మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. మన హెయిర్ గ్రోత్ని బాగా ప్రమోట్ చేస్తుంది. 100% న్యాచురల్ సొల్యూషన్ మనకు హెయిర్కి దొరుకుతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్స్ తీసుకున్నాను. మిక్సీ జార్లోకి నేను రోస్మెరీ లీవ్స్ వేస్తున్నానండి. రోస్మెరీ లీవ్స్ ఒక 2.5 స్పూన్ అట్లా వేసుకున్నాను. అది చాలా చాలా మంచి హెయిర్ గ్రోత్ ఇస్తుందండి ఈ రోస్మెరీ లీవ్స్. ఈ రోస్మెరీ లీవ్స్ ఇప్పుడు అమెజాన్లో అట్లా ఆన్లైన్ షాప్స్లో బాగానే దొరుకుతున్నాయండి. మనందరికీ అందుబాటులోనే ఉన్నాయి. ఇది మంచి స్మెల్ ఇస్తుందండి, అంటే గుడ్ స్మెల్ ఉంటుంది మన హెయిర్ ఆయిల్. మన హెయిర్కి మంచి గ్రోత్ ఉంటుంది. ఇది కంపల్సరీ మన హెయిర్కి చాలా ప్రమోట్ చేస్తుంది హెయిర్ గ్రోత్కి. దాంతోపాటు నేను ఎండిపోయిన కరివేపాకు ఒక చేతి నిండుగా తీసుకుంటున్నాను. ఈ ఎండిపోయిన కరివేపాకు మనం వంట చేసేటప్పుడు అంతా కొన్ని ఎండిపోతాయి కదా, అట్లానే మనం తీసి మనము సేవ్ చేసి పెట్టుకొని అది ఇట్లాగా వాడుకోవచ్చు. దీంతోపాటు నేను అదిమత్ర పొడి వేసుకున్నాను 1 స్పూను. ఈ అతిమత్ర పొడి మన హెయిర్కే కాకుండా మన స్కాల్ప్ని బాగా ప్రమోట్ చేస్తుంది. డ్రైనెస్ లేకుండా చూసుకుంటుంది. డాండ్రఫ్ అయితే రాదు. మన హెయిర్ గ్రోత్ కూడా బాగానే సహాయపడుతుంది ఈ అతిమత్ర పొడితో పాటు. ఉసిరికాయ పొడి, ఈ ఉసిరికాయ పొడి 1 స్పూన్తో పాటు బ్లాక్ జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ బ్లాక్ జీలకర్ర అనేది మనకు చాలా చాలా నల్లదనం ఇస్తుంది, అంటే బ్లాక్నెస్ ఇస్తుంది. మన హెయిర్ని బాగా ప్రమోట్ చేస్తుంది, బాగా గ్రోత్ కూడా చేస్తుంది. ఈ అన్నీ నేను బాగా మిక్సీలోకి గ్రైండ్ చేసుకొని వచ్చేసాను. ఇప్పుడు ఒక పొడి మనకు వచ్చింది కదా, ఈ ఒక పౌడర్ చాలండి మన హెయిర్ ఆయిల్కి. చాలా చాలా 100% న్యాచురల్గా మన హెయిర్ని నల్లగా చేపించుకోవచ్చు. మనకు తెల్ల వెంట్రుకలే రాకుండా మనము మంచిగా మన హెయిర్ని అంటే కాపాడుకోవచ్చు. ఏ ఏజ్ అయినా మన హెయిర్ ఎప్పుడు బ్లాక్గానే ఉండాలి అని అనుకుంటాం కదా, అట్లాంటి వాళ్ళు మనకి ఇట్లాంటి ఒక హెయిర్ ఆయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇంట్లోనే ఎట్లాంటి కెమికల్స్ లేకుండా మనం చేసుకొని మనమే వాడుకొని వస్తుంటే చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. ఈ పొడిలు వేసుకున్న మెషర్మెంట్స్తో పాటు నేను 150 ml కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే కోకోనట్ ఆయిల్ మాత్రమే వేసుకోవచ్చు, లేదా ఒక 100 ml కోకోనట్ ఆయిల్ 50 ml ఆముదం కూడా వేసుకోవచ్చు అండి. ఇది మన ఇష్టము. కోకోనట్ ఆయిల్ నేను పూర్తిగా 150 ml కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు నేను అన్నీ కలిపేసాను కదా, ఇది ఒక సన్న మంటలో పొయ్యి మీద పెట్టుకున్నాను ఈ బాండిల్ని. ఎప్పుడు గుర్తించుకోండి, ఒక ఐరన్ బాండిల్ కావాలి. మన తలకి ఏదైనా హెయిర్ డై అయినా ఏది చేసుకోవాలన్నా ఒక ఐరన్ బాండిల్ తీసుకోండి. ఇప్పుడు ఇంపార్టెంట్గా నేను ఒకటి ఆవాలు పొడి వేసుకుంటున్నానండి. ఒక ఆవాలు 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ తీసుకొని బాగా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకుంటాను. అది ఇట్లాంటి హెయిర్ ఆయిల్కి చాలా మంచిగా పని చేస్తుందండి. అంటే బాగా వర్క్ భలే ఉంటుంది. అంటే మన హెయిర్కి మంచిగా హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది, బాగా జుట్టు పెంచుతుంది, పొడుగ్గా వస్తుంది. సో ఇప్పుడు నేను ఆవాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుతున్నాను. ఇవన్నీ పచ్చి పొడిలు కదా, కొద్దిగా మనకు నురగ వస్తుంది, ప్లస్ కొంచెం సౌండ్ కూడా ఉంటుందండి. ఈ నురగలు అంత బాగా తగ్గిపోయే వరకు మనం బాయిల్ చేయించుకోవాలి. ఈ ఆయిల్ చేసేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ టైంలో మనం దింపించుకోవాలి, అప్పుడే మంచి బెనిఫిట్ ఉంటుంది. చూడండి, మనకు ఈ నొరకలు బాగానే వస్తున్నాయా? ఈ నొరకలు బాగా తగ్గిపోవాలండి. తగ్గిపోయినాక మనము ఆపేసుకోవాలి. ఈ ఆయిల్ మనము ఐరన్ బాండ్లోనే ఒక 1 hour అట్లా ఉంచేయాలండి. చేసినాక చూడండి, ఇప్పుడు మన ఆయిల్ మంచిగా రెడీ అవుతూ ఉంది. మనం ఎక్కడ తిరగబడలేదు, మన ఇంట్లోనే మనము హెర్బల్గా మనము ఏ విధ కెమికల్స్ లేకుండా, హార్మ్ఫుల్నెస్ లేకుండా ఇంట్లోనే మనం చేసుకుని మన పిల్లలకి బాగానే వాడుకోవచ్చండి. ఇది చాలా చాలా మంచి బెనిఫిట్ ఇస్తుందండి. 100% సొల్యూషన్ ఇస్తుంది మీ హెయిర్ ప్రాబ్లమ్స్కి. డాండ్రఫ్ రాకుండా అండ్ హెయిర్ గ్రోత్ బాగా చేస్తుంది. బేబీ హెయిర్స్ చాలా బాగా వస్తుంది, బాగా పొడుగ్గా వస్తుంది, డెన్సిటీ కూడా ఎక్కువ అవుతుంది. అందులో మెయిన్గా మన తెల్ల జుట్టు అంతా నల్లగా మారిపోతుందే కాకుండా ఎప్పుడు మనకు తెల్ల జుట్టు అన్న మాటే రాదండి. చూడండి, ఇప్పుడు ఈ ఆయిల్ బాగా బాయిల్ అయిపోయింది.
ఒక 1 అవర్ అట్లా ఉంచినాక ఇప్పుడు నా ఆయిల్ అయితే తయారైపోయింది. ఈ హెయిర్ డై ఆయిల్ చాలా మంచి బెనిఫిట్ మనకు ఉంటుందండి. చూడండి బాగా మంచి కలర్లో ఉంది కదా నల్లగా. ఈ హెయిర్ డై ఆయిల్ని నేను అట్లాగే ఫిల్టర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఒక బాటిల్లో ఈ హెయిర్ డై ఆయిల్ని ఫిల్టర్ చేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ బాటిల్ తీసుకోండి. ఈ హెయిర్ ఆయిల్ని ఎప్పుడు మనము స్నానానికి ముందు అప్లై చేసుకొని ఒక 2 గంటలు అట్లే ఉంచి మీరు తలస్నానం చేసుకోవచ్చు అండి. లేదు రెగ్యులర్గా వాడుకోవాలంటే కూడా మీరు రెగ్యులర్గా ఈ హెయిర్ ఆయిల్ని వాడుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఎప్పుడు వాడుకోదానికి ముందు కొంచెం ఆయిల్ తీసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో మీరు ఈ ఆయిల్ని లైట్గా వేడి చేసుకొని అప్లై చేసి బాగా మీ స్కాల్ప్లో బాగా రుద్దండి, బాగా మసాజ్ చేయండి. అప్పుడు ఇంకా చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. చూడండి ఇప్పుడు ఒక బౌల్లోకి నేను ఈ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నాను కదా. ఈ బౌల్లోకి ఉన్న హెయిర్ ఆయిల్ని మనము కావాల్సినప్పుడు మనం కొద్దిగా దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం బాయిల్ చేసుకోవచ్చండి. మీకు తెలుసు కదా, అంటే ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్ ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి. ఒక ఎక్కువగా అంటే బరువు ఎక్కువ ఉన్న ఒక వెసల్ తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ అట్లా నీళ్ళు పోసుకున్నాను. దాని మీద ఒక ఎవర్ సిల్వర్ పాత్రం అంటే ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో ఇప్పుడు 2 స్పూన్స్ అట్లా మన హెయిర్ ఎంత పొడుగుందో ఎంత డెన్సిటీ ఉందో దాన్ని బట్టి మీరు తీసుకోండి. అలా వేసుకొని ఈ బౌల్ని కాస్త ఆ నీళ్ళలో పెట్టండి. ఓకేనా. ఆ నీళ్ళలో మనం కొద్దిగా కొంచెంసేపు పెట్టుకోవాలండి. లైట్ వేడి వచ్చే వరకు మనం ఉంచుకోవాలండి. ఎందుకు అంటున్నారా, చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి ఇది. మనకు ఇట్లా బాయిల్ చేసుకుని అప్లై చేసుకున్నప్పటికీ మన జుట్టులో చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. స్కాల్ప్ బాగా యాక్టివేట్ అవుతుంది, మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. అట్లాగే మనకు చాలా బ్లాక్నెస్ ఇస్తుంది మన హెయిర్కి. చూడండి డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం బాయిల్ చేసినాక లైట్ వేడి ఎక్కింది కదా, ఇప్పుడు మనం తీసేయొచ్చండి. అప్పుడు ఇట్లా కొంచెం లైట్గా వేడి చేసి చేసేటప్పటికి మనకు జలుబు చేయదండి. ఎట్లా అంటే తలకాయ నొప్పి ఏం రాదు. ఈ ఆయిల్ నచ్చిందంటే కంపల్సరీ ఇంట్లో మీరు ఈ హెర్బల్స్ యూస్ చేసి వాడి, అంటే మీరు ఒక హెయిర్ ఆయిల్ మనం చూపించిన ప్రాసెస్ విధానంగా మీరు చేసి చూడండి. ఇది అప్లై చేసి వాడి చూడండి. వారానికి 2 సార్లు, నెలకు 1 సార్లు, 6 నెలలకు కంటిన్యూస్గా వాడి చూడండి. మనకు కమెంట్లు కూడా చెప్పండి మీకు ఎలా ఉంది అనే రిజల్ట్ కూడా మాకు చెప్పండి. ఈ వీడియోలో మీకు అన్నీ నచ్చిందంటే మన వీడియోస్ని లైక్ చేయండి, అవర్ వీడియోస్ని షేర్ చేయండి అందరికీ, అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి ఇంకొక మంచి హెయిర్ ఐడియాతో నేను వస్తానండి. ఇప్పటికి థ్యాంక్ యూ.